ఆయన కూడా మాట్లాడుతుండే సీఎం గారి కోసం. నీ అర్హత ఎక్కడుంది, నీ వ్యవహారం ఎక్కడుంది, నీ లెక్క ఏముంది, నీ పత్రం ఏముంది, అది మన స్థాయి ఏంది? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడ శాసనసభ మీద ఇక్కడిది? కనీసం ఒక లెవెల్ గా మాట్లాడండి మీరు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే టచ్ చేసి చూడు. ఆయన ఫోటోని టచ్ చేసి చూడు అంట. నేను రేవంత్ రెడ్డి గారి కటౌట్ నిన్ను ముందు పెడతాను, దమ్ముంటే టచ్ చేసి చూడు. నువ్వు నీ దమ్మే ఏమో చూస్తాం. నేను పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నా, సుమోటో కింద తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కేసు నమోదు చేయండి, ఆయన అరెస్ట్ చేయండి వెంటనే. పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక ముఖ్యమంత్రి గారి పైన ఈ విధంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే, చెర్లపల్లి జైలుకి పంపాల్సిందే. దమ్ముంటే, ధైర్యం ఉంటే గత 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నావు కదా, అటు సికింద్రాబాద్కి కానీ ఇప్పుడున్న సరత్ నగర్కి కానీ ఇసుమంతన్న మేలు చేసినావా నువ్వు? పొద్దున్న లోవంగానే దాగులు, ధమ్కీలు, భూ కబ్జాలు, దందాలు, వసూళ్లు. తలసాని శ్రీనివాస్ యాదవ్కి వసూలు రాజా అని పేరు అలా సికింద్రాబాద్ లో. తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక వసూలు రాజా. ఇక వసూలు కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారి కోసం. నాయనా, నువ్వు చేస్తున్నావు కదా ఉడిగం, చౌకీదారి, గుమ్మస్తాగిరి, కల్వకుంట్ల కుటుంబానికి నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రజాపాలన నవ్వునాయన, అది మర్చిపో. రాజకీయ అంటావా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేవి కార్పొరేట్ ఎలక్షన్ చూసుకున్నాం. మీ పెద్ద పదం, మా పెద్ద పదము, మీ దమ్ము చూసుకున్నాం, మా చూసుకున్నాం. మీ సనత్ నగర్ లో కానీ, మీ సికింద్రాబాద్ లో కానీ గతంలో ఓడిపోయి మర్చిపోలేదా? గతంలో 6కి 6 స్థానాలు కాబట్టి కాంగ్రెస్ మర్చిపోలేదా మీరు? సికింద్రాబాద్ ప్రజలకు, సనత్ నగర్ ప్రజలకు పట్టిన చీడ పీడ తలసాని శ్రీనివాస్ యాదవ్. వాళ్ళ రక్తాన్ని పిండి పీచి చేసి తాగుతుంది మీ కుటుంబం. కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు మాట అదుపులో పొదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది. ముక్కలు చేసన్న వారు రేపు బోర్డు కాక తప్పదు. రాజకీయంగా మాట్లాడు. 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్నారు మీరు. మతిపోయిందా? అది పోతుందా? పడతారని చెప్తున్నాను. 100కు 100% సికింద్రాబాద్, సరత్ నగర్ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో